నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. సమ్మర్ రాకముందే భాగ్యనగరంలో నీటి కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. విశ్వ నగరంగా రూపాంతరం చెందుతుంది హైదరాబాద్. కానీ మరోసారి దాహంతో అలమటిస్తుంది. వేసవికాలం ఇంకా పూర్తి స్థాయిలో రాకముందే నగరంలోని అనేక కాలనీలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు ఐటీ హబ్గా ప్రపంచ పటంలో వెలుగుతున్న హైదరాబాద్, మరోవైపు బకెట్లు పట్టుకుని ట్యాంకర్ల కోసం ఎదురు చూసే సామాన్యుడి కన్నీటి వ్యధకు నిలయంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే జలమండలి కార్యాలయం ముందు బీజేపీ చేపట్టిన ధర్నా రాష్ట్ర రాజకీయాల్లో నీటి యుద్ధాన్ని రాజేసింది. ఒక మహానగరంలో ఉండే మౌలిక సౌకర్యమైన తాగునీరు ఇంత కష్టంగా మారడం ప్రజలకు ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పరిస్థితిపై ప్రభుత్వ స్పందన శూన్యంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీటి ఎద్దడి తెలంగాణకు కొత్త కాదు. హైదరాబాద్లో నీటి సమస్య ఇప్పటిదీ కాదు. కానీ ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పైపు లైన్లు ఉన్నా నీటి ప్రెషర్ ఉండదు. ప్రాజెక్టులు ఉన్నా అవి నగర దాహాన్ని తీర్చలేకపోతున్నాయి. అనేక చెరువులు ఆక్రమణలకు గురై అదృశ్యమయ్యాయి. మిగిలిన కాలుష్యంతో నిండిపోయాయి. ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం ప్రైవేటు ట్యాంకర్లపై వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ విపక్షాలు బీజేపీ వీధి పోరాటాలకు సిద్ధమయ్యాయి. నీళ్లు కావాలి, నినాదాలు కాదు అన్న నినాదంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది. ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనా, లేక ప్రజల గుండె చప్పుడు ప్రతిబింబమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అధికారంలో లేని పార్టీ అయినా సమస్యను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు రోడ్డెక్కడం రాజకీయ బాధ్యతేనా అన్న చర్చ కూడా కొనసాగుతుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా హర్ ఘర్ జల్ లక్ష్యంతో కోట్లాది ఇళ్లకు నల్లాల ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం జరుగుతుంది. అమృత్ మిషన్ ద్వారా నగరాల్లో తాగునీరు, డ్రైనేజ్, వాటర్ సప్లై వ్యవస్థలను ఆధునీకరించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. నమామి గంగే కార్యక్రమం ద్వారా నదుల శుద్ధి, పునర్జీవనం చేపట్టారు. అటల్ భూజల్ యోజన ద్వారా భూగర్భ జలాల రక్షణ, నీటి వినియోగ నియంత్రణపై దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమాల ఫలితాలు కొన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని బీజేపీ వాదిస్తుంది. గుజరాత్లో నర్మదా జలాల ద్వారా ఎడారి ప్రాంతాలు పచ్చదనం పరుచుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లో హర్ ఘర్ జల్ వల్ల మహిళల నీటి కష్టాలు తగ్గాయి. మధ్యప్రదేశ్లో చెరువుల పునరుద్ధరణతో గ్రామాల దాహం తీరింది. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షపు నీటి నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీర్ఘకాలిక పరిష్కారాల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉందన్నదే ప్రధాన ప్రశ్న. కేంద్రం నిధులు ఇస్తే వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కదా అని బీజేపీ ప్రశ్నిస్తుంది. మోదీ ప్రభుత్వ పథకాలు ఉన్నా రాష్ట్రం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతుందా, లేక చేయాలనే రాజకీయ సంకల్పం లేదా అన్న సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను వివిధ పథకాల ద్వారా కేటాయిస్తున్నప్పటికీ అవి తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు కావడం లేదనే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను తన సొంత పథకాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని, లేదా నిధుల మళ్లింపు జరుగుతుందని విపక్షాల ఆరోపణ. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరంలో కూడా ట్యాంకర్ల క్యూలు కనిపిస్తున్నాయంటే అది ముమ్మాటికి పాలనా వైఫల్యమేనని బీజేపీ వాదిస్తుంది. ప్రజలకు నీరు అందించడం అనేది రాజకీయ ఆయుధం కాకూడదు. అది ఒక ప్రాథమిక బాధ్యత. ఏసీ గదుల్లో కూర్చుని చేసే పాలన కంటే క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసి స్పందించే పాలన అవసరమని బీజేపీ తన నిరసనల ద్వారా చాటి చెబుతుంది. హైదరాబాద్ నీటి సమస్య కేవలం ఒక నగరానికి సంబంధించింది కాదు. ఇది ప్రణాళికాబద్ధమైన పాలనకు ఒక పరీక్ష. కేంద్రం ఇస్తున్న నిధులను, మోదీ ప్రభుత్వం రూపొందించిన మిషన్లను సమర్థవంతంగా వినియోగించుకుంటేనే నగర దాహం తీరుతుంది. ప్రజల ప్రాణాధారమైన నీటి కోసం జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఒకరోజు ధర్నాతో ఆగిపోయేది కాదు. భాగ్యనగర వాసులకు నిరంతరం నీటి సరఫరా అందే వరకు ఈ రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.